హాయ్ గైస్. ఈరోజు మనదైతే నిన్న లిఫ్టింగ్ జరిగింది. సారీ, నేను వీడియోలు తీయలేదు ఎందుకంటే కోళ్ళు అనేవి మోర్టాలిటీ ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే మధ్యలో అనేది ఫ్యాన్స్ లేక మనకు అనేది కొంచెం షార్టే వచ్చింది. 60,000 రావాల్సింది ఒక 20,000 వస్తున్నాయి అమౌంట్. ఎందుకంటే చాలా షార్టేజ్ వచ్చేసాయి. చెప్తాను మీకు డీసీ రాగానే, అది కూడా పోస్ట్ చేస్తాను. ఏమైందంటే ఆ మధ్యలో అనేది గాలి సరిపోక చాలా వరకు చనిపోయాయి అన్నమాట. పెద్ద కోళ్ళే చనిపోయినాయి. ఇగో చూశారు కదా, ఇవన్నీ నిన్న వచ్చిన మార్టాలిటీ. నిన్నే కొంచెం అలా 100 దాకా వచ్చినాయి పెద్ద కోళ్ళు 2 కిలోలు. లేకపోతే మనకు వచ్చేసి ఒక 50-60 వేలు వచ్చాయి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైపోయింది. మనకి FCR 1.5 ఉంది, కానీ మనకు అనేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ వెళ్ళిపోయింది. మా కంపెనీ వచ్చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ₹84.40. ఇంకా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిందంటే ఇంక మనం ఏం చేయలేము. ఇంకా కంపెనీ సగం ఎంతైతే ₹84 నుంచి ఎంతైతే పెరిగిందో అందులో మనం సగం, కంపెనీ సగం వేసుకునిద్ది అనమాట. టోటల్గా వచ్చేసి మనకి 3,600 దగ్గర టన్నేజ్ వచ్చింది. 2,090 కోళ్ళు ఎత్తాం మనం. అదే నాకు కొంచెం బాధగా ఉంది. అమౌంట్ చాలా తగ్గింది. నేను అనుకున్న దానికన్నా చాలా తగ్గాయి, కానీ పర్లేదు, ఓకే. నేను కొంచెం నా మిస్టేక్సే ఉన్నాయి. ఎందుకంటే మనం ఫ్యాన్లు ఎక్కువ పెట్టుకోలేదు కదా, అది మేజర్ మిస్టేక్ అది. ఎందుకంటే పౌల్ట్రీ ఫామ్కి అనేది వెంటిలేషన్ అనేది చాలా అవసరం. చాలా అంటే చాలా. అది ప్రజెంట్ అయితే ఇది గాయ్స్. ఇంకా మనం షెడ్ అనేది మొత్తం క్లీన్ చేయించుకోవాలి. చూశారు కదా, ఇన్ని చాలా చనిపోయినాయి. ఇవి ఒక 160 దాకా ఉన్నవి 3 డేస్వి. పర్ డేకి వచ్చేసి 50 దాకా చనిపోయాయి. దీంతో నాకు మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా లేదు. నైట్ 3 అయింది అదంతా అయిపోయేసరికి. మళ్ళీ మార్నింగ్ లేచి ఇవన్నీ మొత్తం చూసుకొని మార్టాలిటీ అవన్నీ చెక్ చేసి మొత్తం ఫైనల్ కొట్టేసి క్లోజ్ చేశారు నాడే. అసలు ఏం చేస్తాం, పర్లేదు. అంటే నా వర్క్ అనేది చాలా బెటర్. ఎందుకంటే నేను ఒక్కనే చేసుకున్నా. ఫస్ట్ వారం రోజులు మా పేరెంట్సే ఉన్నారు. ఓకే, మనం జీరో నాలెడ్జ్ ఉన్నా మనం ఎంతో కొట్ట చేసామంటే బెస్టే. నాకు అంటే ఏం జరిగిందంటే 2 డేస్ బ్యాక్ దగ్గర కూడా బాగానే ఉన్నాయి. ఇంకేంటంటే కోడి అనేది పెరిగే కొందికి మనకేం జరిగిద్దంటే ఆక్సిజన్ కావాలన్నమాట. ఆక్సిజన్ సరిపోకపోతే ఇంక మనం ఏం చేయలేము దానికి. ఎందుకంటే గాలి ఆడాలన్నమాట షెడ్లో. మనకి షెడ్లో గాలి ఆడకపోతే చాలా వరకు చనిపోతాయి. ఇంకోటి కొంచెం దాన్ని ఏమంటారు, తక్కువ రోజుల్లోనే ఎక్కువ వెయిట్ వచ్చినా సరే మనకి చనిపోతాయి. అది కూడా ఒక మైనస్. ఇంకోటి మనకి కొంచెం వైరస్ కాదులే, కానీ కొంచెం వాటర్ ప్రాబ్లం అనేది ఉంది. కొంచెం TDS లెవెల్ అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. వీలైతే ఆ TDS లెవెల్ని కొంచెం తగ్గించడానికి ట్రై చేయండి. ఎందుకంటే అది తగ్గిస్తే కోడికి అనేది చాలా భారంగా ఉండిద్ది. ఎందుకంటే ఉప్పు నీళ్ళు తాగటం అంటే, డైలీ ఫుడ్ తిని ఉప్పు నీళ్ళు తాగటం అంటే మనమే తినలేము అనమాట. ఇంకా అవి వాటి ప్రాణం ఎంత, అవి ఊరకనే చనిపోతాయి. తల మీద అలా కొడితేనే చనిపోయాయి కోళ్ళు. ఇలా ఇవి కాపు కాబట్టి కొంచెం ఉంది. అంటే ఐ మీన్ ఇన్నాళ్ళైనా తట్టుకోగలిగింది కాపు అనేది. కాప్ బ్రీడ్ అనమాట. లేకపోతే క్రాస్ బ్రీడ్లు అలాంటివి అయితే ఊరకనే చనిపోయాయి. ఇంకా మనమైతే ఇవాళ రేపు ఎల్లుండి అయితే షెడ్ అనేది మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటా. క్లీన్ చేసి ఒక వీడియో తీస్తాను. ఏమేం చేయాలో దానికి సంబంధించినవి, మందులు అవి ఇవి కొట్టి మనం క్లీన్ చేసి పెట్టుకుంటే మళ్ళీ ఆ టైంకి అంతా బాగుంటుంది. క్లీన్ చేయకుండా అలాగే వదిలేసామంటే ప్రాబ్లం అయిపోద్ది. చూస్తున్నా కొంచెం అమౌంట్ నిప్పలు చేద్దామా లేకపోతే ఏం చేద్దాం అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు నేను. అంటే మనకు కూడా కొంచెం ఇది ఒక 50,000 వచ్చినా నేను అనేది నిప్పల్స్ అనేది వేయించేసేవాడిని. ఎందుకంటే మీరు ఇక్కడ చూశారు కదా, ఇక్కడ అది దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఇదిగో వేడి నీళ్ళు పడి అది. అందుకే నిప్పల్స్ అనేది నేను ఎక్కువ సజెస్ట్ చూడాలనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ టైంకి అయితే ఎండాకాలానికి ఒక 2 కూలర్లను 2 పెద్ద ఫ్యాన్లు తెచ్చేసి పెట్టుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్ అది. దానికే చూస్తున్నాను. సో ఈ రోజుకైతే ఇది గాయ్స్.
సారీ, నేను నిన్న లిఫ్టింగ్ అప్పుడు వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఎక్కువ మంది లేరు, నేను మా ఫ్యామిలీ ఉన్నాం నలుగురు. అప్పటికే 3 అయిపోయింది టైం, అంతా లిఫ్టింగ్ అయిపోయేసరికి చాలా లేట్ అయిపోయింది. వెహికల్స్ కూడా చాలా లేట్గా వచ్చాయి, దానివల్ల నేను వీడియో తీయలేదు. అది గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నా పింక్ చేయండి, చెప్తాను. ఓకే గైస్, బాయ్, థ్యాంక్స్.